ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన జ్యోతిష్య శాస్త్రంలో గురుపుష్య యోగం చాలా శక్తివంతమైనది. ఈ నెల నవంబర్ 21వ తేదీన గురువారం నాడు గురుపుష్య నక్షత్రం నాడు గురుపుష్య యోగం ఏర్పడబోతుంది. ఈ శక్తివంతమైన గురుపుష్యమి చాలా అరుదుగా ఏర్పడుతుంది. గురువారంతో కలిసొచ్చే పుష్యమి నక్షత్రాన్ని గురుపుష్యమి అని అంటారు. కాబట్టి నవంబర్ 21వ తేదీన గురువారం నాడు పుష్యమి నక్షత్రంలో చేసే కొన్ని పరిహారాలు వల్ల మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు. అఖండ కుబేరయోగం లభిస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 21వ తేదీన గురువారం నాడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 3:30 గంటల వరకు గురుపుష్య యోగం ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గురుపుష్యమి రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది. ఈ గురుపుష్యమి నక్షత్రం సమయంలో బంగారం, వెండి, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తే సంపదలకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు. బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున బంగారం కొన్నవారి ఇంటికి లక్ష్మీదేవి నడిచొస్తుంది. అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది. బంగారం మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది. అయితే ఈ రోజున బంగారం కొనలేనివారు గురుపుష్యమి సమయంలో అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 3 గంటల మధ్యలో పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది. మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది. 5 రూపాయల పసుపు మీ జీవితంలోకి ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా గురుపుష్యమి నాడు పసుపు రంగులో ఉండే ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ గురుపుష్యమి రోజున దేవుని ఫోటోలను కొనుక్కుంటే సర్వదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వరిస్తాయి. మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అలాగే ఈ పుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈ గురుపుష్యమి యోగంలో నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. అలాగే ఈ గురుపుష్యమి రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గురుపుష్యమి నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం సమయంలో మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. కటిక పేదరికంలో ఉన్నా సరే ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే 1 ఏడాది పొడవునా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజున పూజచేసేవాళ్లు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే ఈ పుష్యమి నక్షత్రం సమయంలో కనకధార స్తోత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం వరించాలంటే ఈ గురుపుష్యమి సమయంలో ఒక శక్తివంతమైన పరిహారం పాటించండి. ఆ పవర్ఫుల్ పరిహారం ఏమిటంటే ముందుగా ఒక తెల్లటి పేపర్ తీసుకుని యెల్లో కలర్ స్కెచ్ పెన్నుతో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ మీద మీ పేరు రాసి మీకున్న సమస్యలను అలాగే మీ మనసులో ఉన్న కోరికలను ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టింది. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోయి కోరిన కోర్కెలు ఖచ్చితంగా నెరవేరుతాయి. గురుపుష్యమి సమయంలోనే ఈ పరిహారం చేయాలని గుర్తుంచుకోండి. ఈ గురుపుష్యమి రోజున తులసి మొక్కకి 3 ప్రదక్షిణాలు చేస్తే 3 దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ గురుపుష్యమి యోగంలో రవ్వంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది.
అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే ఈ గురుపుష్యమి యోగంలో బంగారం కొంటే అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకులకు ఉంటుంది. కాబట్టి ఈ గురుపుష్యమి రోజున మీరు డబ్బు దాచే ప్రదేశంలో 5 యాలకులను పెట్టుకుంటే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. అలాగే ఈ గురుపుష్యమి సమయంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు. మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంబా మదమోదత హస్తిముఖాయ మమ స్వర్ణప్రాప్తం కురుకురు స్వాహ. ఈ గురుపుష్యమి రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఊహించలేనంత బంగారాన్ని కొనుగోలు చేస్తారు. గురుపుష్యమి నక్షత్రాన్ని మహాముహూర్తంగా పేర్కొంటారు. కాబట్టి ఈ గురుపుష్యమి నక్షత్రంలో షాపింగ్ చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే గురుపుష్యమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు 2 దీపాలను వెలిగించండి. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఈ గురుపుష్యమి రోజున అమృతయోగం ఏర్పడబోతుందని, ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా సరే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. మన హిందూ మతంలో శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది. అయితే ఈ గురుపుష్యమి నాడు శ్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే కుబేరుని అనుగ్రహంతో మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది. త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గురుపుష్యమి రోజున అమృత ఘడియలు ఏర్పడతాయి. కొత్త కార్యాలయాలు ప్రారంభించేవారికి, గృహ నిర్మాణాలు చేపట్టేవారు ఈ గురుపుష్యమి సమయంలో ప్రారంభిస్తే అంతా శుభమే జరుగుతుందని, విపరీతమైన ధనలాభం కలుగుతుంది నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.